చలో మనం లొకేషన్కి వచ్చేసాము బేసిక్గా. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ రావాలి అనుకుంటే గనక ఈ లొకేషన్కి మీరు యూబర్లో కానీ లేదా ఓలా కానీ ర్యాపిడో కానీ లేదా గూగుల్ మ్యాప్స్ అయినా సరే మీరు పెట్టుకోవాల్సిన లొకేషన్ వచ్చేసి రాయల్టన్, దాని ఏమంటారు, హోటల్. రాయల్టన్ హోటల్ అని పెట్టుకోండి, ఇంటర్నేషనల్ హోటల్ ఇది. మీరు హోటల్ ఎగ్జాక్ట్లీ ఈ అనుకున్న లొకేషన్కి వస్తారన్నమాట, రాయల్టన్ హోటల్. ఒకవేళ మీకు ఈ పేరు గుర్తుండదు అనుకుంటే కనుక లిటిల్ ఫ్లవర్ స్కూల్ అబిడ్సంగ్ కొట్టండి. లిటిల్ ఫ్లవర్ స్కూల్ అబిడ్సంగ్ కొడితే ఎగ్జాక్ట్ లొకేషన్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వస్తారు ఎగ్జాక్ట్లీ. మీరు ఇక్కడ నుంచి కొంచెం దూరం అర్ధదాకా నడుచుకుని పోవాల్సి వస్తుంది మీరు. సో మనం ఇప్పుడు పోయి మీకు ఇక్కడ నుంచే ఎగ్జాక్ట్లీ అన్ని షాపులు స్టార్ట్ అవుతాయి. నేను మీకు ఒక ఫస్ట్ బైక్ మీద అన్ని ఒక రౌండ్ చూపిస్తాను. ఇదిగోండి, రైట్లో ఎన్ని షాపులు ఉన్నాయి. మీకు బైక్ మీద వచ్చేసరికి లెఫ్ట్లో ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. ఇదంతా ఫ్రీ పార్కింగ్ చేసుకోండి. రైట్లో మొత్తం మీకు ఫోన్ రిపేర్ చేస్తారు. ఇలా సెల్ ఫోన్స్ అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఇదంతా మీకు పౌచ్లు అమ్మేది, ఫోన్ రిపేరింగ్, సెల్లింగ్, బయ్యింగ్ ఇవి ఉంటాయి. నా ముందు కనబడుతున్నా వీళ్ళ దగ్గర ఏమో పౌచెస్ ఉంటాయి. మీకు ప్రతి షాప్లో కూడా రిపేరింగ్ ఉంటుంది, ప్రతి షాప్లో మీకు ఇవి పౌచెస్ ఉంటాయి. ఇదిగోండి, ఇలా ముందుకు వస్తే లెఫ్ట్లో మీకు ఒకటి రిలాక్సింగ్ ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీకు జ్యూస్, టిఫిన్స్ అమ్ముతారు ఈ ఏరియా మొత్తం. దీంట్లో కూడా మీకు సెల్ ఫోన్స్ అమ్ముతారు. ఇప్పుడు నాకు మీకు గెల్లి కూడా పోయి చూపిస్తే ఒకసారి నేను అది షో యూ. ఆ ముందు గదిలోకి అయితే పోలేము, ఎందుకంటే చాలా కన్జెస్ట్ ఏరియా. ఈ ముందు ఏరియా ట్రై చేద్దాం పోవడానికి. చాలా ఈ గల్లు మొత్తం అయ్యే ఉన్నాయి, ఇటుపక్క మొత్తం అయ్యే ఉన్నాయి. మీకు ఇటు పక్క వస్తే బైక్ ఎక్కడైనా మీరు పార్క్ చేసుకోవచ్చు. కొంచెం కష్టమైంది మీకు పార్కింగ్, బట్ కొంచెం ఓపిక తిరిగితే కనుక మీకు బైక్స్ పార్కింగ్ దొరికే ఛాన్స్ ఉంది. నేను నా డిగ్రీ మొత్తం ఇక్కడ చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది ఎక్కడ పార్క్ చేసుకోవాలి ఏందని చెప్పేసి. మీరు పోతుంటే మేము పిలుస్తుంటారు అన్నమాట, ఏంటి ఏం కావాలి అని చెప్పేసి. నాకు కూడా వచ్చింది. మళ్ళీ ఆడిపోతారా, ముందు గ్యాపే లేదు, అక్కడ స్పేస్ లేదు. స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. నా లెఫ్ట్ రైట్ మొత్తం మాలే ఉన్నది చూడండి. యాక్చువల్లీ ఇక్కడ మీకు రిపేర్ మాత్రమే అయింది. ఇక్కడ ప్రైస్ కన్నా మీకు ఇంకా వేరే ప్లేస్ ఇంకోటి ఉంది, అది నేను రేపు కానీ ఎల్లుండి పోయి మీకు చూపిస్తున్నది. అది మీకు వేరే ఇంకో వీడియో అయితే మీకు అది ఇంకా తక్కువ ఉంటుంది ప్రైస్. సో ఎవరైతే కనుక మొబైల్ షాప్ రిపేరింగ్ షాప్ పెట్టుకోవాలనుకుంటున్నారు, మీకు రిపేరింగ్ కాదనుకుంటే కనుక మీరు రిపేరింగ్ ఆ ఫోన్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఆ ఫోన్ మీద రిపేరింగ్ ఇచ్చుకోవచ్చు. ఇదంతా ఈ గల్లి కూడా అదే మొత్తం మనకి. నౌ ఐ షో యూ ఫ్యూచర్ ఉంది. నౌ ఐ షో యూ. ఇది ఎగ్జిట్. బేసిక్గా ఇది ఎగ్జిట్. ఇంకా లెఫ్ట్ పోతే కనుక మనకి ఇంకా షాపులు ఉంటాయి. ఇదిగోండి, అయితే ఇక్కడికి వచ్చాం. లెఫ్ట్ రైట్ మొత్తం మీకు అయ్యే షాపులు ఉంటాయి. ఇదే లిటిల్ ఫ్లవర్ స్కూల్ అనమాట. ఇదే ఆ స్కూల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్. మీరు ఇక్కడికి ఆటో బుక్ చేసుకొని ఇక్కడ దిగేసి అలా గల్లి నడుచుకుని పోవచ్చు. ఒకవేళ లేదు మేము ఆటోకి కాదు మేము బస్కి వస్తున్నాం అంటే గనక అబిడ్స్కి టికెట్ తీసుకోండి. మీరు ఎట్లా వచ్చినా సరే అబిడ్స్ చర్మాసం చెప్పండి. సో మీరు అబిడ్స్ అంటే పటాన్చెరు నుంచి కానీ మీరు అటువైపు నుంచి వస్తే కనుక ఇది అబిడ్స్ చర్మాస్ అనమాట. మీకు బస్ స్టాండ్ వచ్చేసి ఇది ఇక్కడే, దీని పక్కనే ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ దిగినా సరే, ఇన్ కేస్ ఇక్కడ దిగినా సరే, జస్ట్ మీకు ఒక 4-5 feet అంటే ఇలా కొంచెం ముందు నడుచుకుంటూ వస్తే మీరు లెస్ దెన్ 5 minutes అనమాట. మీకు బస్ స్టాండ్ దిగినమాట మీకు లెఫ్ట్లో సిగ్నల్ పాయింట్ కనబడుతుంది. దీనికి క్వైట్ ఆపోజిట్లోనే ఇది రైట్. ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ నుంచి కూడా మీకు స్టార్ట్ అవుతాయి. లెఫ్ట్ రైట్లో కూడా మొత్తం మీకు దాన్ని ఏమో
అంటారు సెల్ ఫోన్స్ రిపేరింగ్ ఉంటాయి అన్నమాట. అన్ని సెల్ ఫోన్ రిపేరింగ్స్ కానీ ఇక్కడ మీకు చీప్లో సెల్ ఫోన్స్ రిపేర్ అయితే మీకు సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కావాలనుకుని కొనుక్కోవచ్చు. నా సజెషన్ రిపేరింగ్ మాత్రం ఇక్కడ రావచ్చు. మీరు ఒక్క షాప్లోకి వెళ్ళకండి రిపేర్ కోసం కానీ లేకుంటే లేకుంటే కొనడం కోసం కానీ ఒక్క షాప్కి వెళ్ళకండి. 2-3 షాప్ తిరగండి. మీరు ఒకటే షాప్లో ఉంటే మీకు ఏం దొరకవు అంటే మీరు మోసపోతారు. 2-3 షాప్స్ తిరగండి, మీకు ఐడియా వస్తుంది. ఒకడు ఒక ప్రైస్ ఇస్తారు, ఇంకో ప్రైస్ ఇస్తారు అన్నమాట. సో అలా మీకు ఇక్కడ లోపల ఒకవేళ మాకు స్పేర్ పార్ట్స్ కావాలి బ్రో గ్లాసెస్ సైజ్ అంటే కనుక లెఫ్ట్లో ఒక షాప్ ఉంటుంది. ఈ లెఫ్ట్లో మీకు స్పేర్ పార్ట్స్ అమ్ముతారు. ముందు రైట్ పైన మీకు స్పేర్ పార్ట్స్ అమ్ముతారు. నేను మోస్ట్లీ రైట్లో వెళ్ళడానికి ప్లాన్ చేస్తాను ఒకసారి. ఇందాక వచ్చిన లొకేషన్కి మళ్ళీ వచ్చినాం మనం. ఇందాక వచ్చాక సేమ్ లొకేషన్ సేమ్ ప్లేస్ వచ్చినాం. ఇప్పుడు మీకు స్పేర్ పార్ట్స్ అనేది ఎక్కడ చూపిస్తా. ఇలా కొంచెం ముందుకు వచ్చి రైట్ తీసుకొని ఇక్కడ లెఫ్ట్కి వస్తే ఈ గల్లీలో మీకు స్పేర్ పార్ట్స్ అమ్ముతారు. ఆ గల్లీలో నా బండి పోవట్లే. సో ఆ గల్లీలో మీకు స్పేర్ పార్ట్స్ అమ్ముతారు. ఐ హోప్ మీకు కావాల్సిన కంటెంట్ ఇచ్చాను అనుకుంటున్నా. స్పేర్ పార్ట్స్ గురించి కానీ, తర్వాత ఫోన్స్ గురించి కానీ, పౌచెస్ గురించి కానీ. కవర్ హబ్ అంటావు, హోల్సేల్ రిటైల్. మీకు కెమెరా కనబడుతున్న నో ఐడియా. క్వైట్ ఆపోజిట్లో ఉంది. హోల్సేల్ అండ్ రిటైల్ అంట. అక్కడ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ చూసారా ఆసియన్ మొబైల్ యాక్సెసరీస్ హోల్సేల్ అండ్ రిటైల్ అంట. ప్రమోన్ మొబైల్స్, నైస్ మొబైల్స్, ఎంఎఫ్ మొబైల్స్. సో మీకు ఒకవేళ షాప్ పెట్టుకోవాలనుకుంటే కనుక మీరు వచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చు. స్పేర్ పార్ట్సే కానీ, పౌచెసే కానీ, ఏదైనా సరే. ఈరోజు నైట్ iPhone 16 రిలీజ్ అయిందంటే కనుక దానికి సంబంధించిన పౌచ్లు ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చేసాయి ఈ ఏరియాకి. సో హైదరాబాద్లో ఈ ఏరియా పేరే జగదీష్ మార్కెట్. దీన్నే జగదీష్ మార్కెట్ అంటారు. ఓకే, ఇప్పుడు నేను మీకు 2 దారులు చూపించాను. ఒకటి వచ్చి ఎట్లీ ఫ్లవర్ స్కూల్ దగ్గర మీరు ఆటో బుక్ చేసుకొని రావడము, లేదా బైక్ మీద రావచ్చు. లేదు బస్కి వస్తామంటే కనుక పటాన్చెరు నుంచి పటాన్చెరు కానీ, లింగంపల్లి కానీ, కొండాపూర్ అట్లుండి వస్తే కనుక అబిడ్స్ టెర్మాస్. ఇప్పుడు ఉప్పలు, ఎల్బీ నగర్ అట్లుండి వచ్చే వాళ్ళకి నేను ఇంకో దారి చూపిస్తాను. ఇదంతా అబిడ్స్. ఈ కంపెనీ మీకు నేను పోతున్న ఏరియా మొత్తం అబిడ్సే, కంప్లీట్లీ అబిడ్సే అంతా. మీకు ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ స్కిప్ అయ్యాక మీకు మళ్ళీ నేను ఫ్రంట్ అవుతా. A few moments later. చలో, ఒకవేళ మీరు కనుక కోటి నుంచి వస్తున్నారైతే కనుక కోటి, ఉప్పలు, మేడ్చలు, ఎల్బీ నగర్, ఇంకా పక్క ఏమున్నాయి, చంపాపేట గురించి కానీ, తార్నాక, రామంతపూర్, అమరపేట. ఓకే, మీరు అట్లా వస్తుంటే కనుక వచ్చేవాళ్ళైతే కనుక అబిడ్స్ GPO అని చెప్పండి. అబిడ్స్ GPO బస్ స్టాప్ అంటే వచ్చి ఎగ్జాక్ట్ ఇక్కడ చెప్తారన్నమాట. అబిడ్స్ GPO బస్ స్టాండ్ ఇది ఎగ్జాక్ట్లీ. రైట్లో ఉన్నది GPO, అది పోస్ట్ ఆఫీసు. ఆ లెఫ్ట్లో ఉన్నది బస్ స్టాండ్. అబిడ్స్ GPO అంటే ఇది ఇక్కడ స్టాప్ వస్తుంది. సో ఇక్కడ దిగిన తర్వాత ఇది కొంచెం లాంగ్ ఉంటుంది నడవడానికి, కానీ ఎక్కువ షాప్స్ కవర్ అవ్వచ్చు. ఇందాక చూసిన దానికన్నా ఎక్కువ షాప్స్ కవర్ అవుతాయి మనకి. ఇప్పుడు ఇలా నడిచే నేను పోతున్న దారిలో మీరు అనండి. ఇప్పుడు ఎగ్జాక్ట్ నా కెమెరా నా హెడ్కి అటాచ్ చేశాను. నా హ్యాండ్ అవుట్ ఏం లేదు. హెల్మెట్ ఏమి కింద పెట్టాను. ఇది హెల్మెట్. నాకితే నాకేర్లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. సో ఒకటే దారి, ఇదే దారిలో వెళ్ళిపోండి. మీకు లెఫ్ట్ రైట్ ఈ బట్టల షాపులు ఉంటాయి. సో అండ్ ఇక్కడ మీకు లెఫ్ట్లో పోతే ఇస్కాన్ టెంపుల్ ఒకటి వస్తుంది. ఇలా కొంచెం ముందుకు వస్తే మీకు రైట్లో ఒకటి పెట్రోల్ బంక్ వస్తుంది. రైట్లో పెట్రోల్ బంక్ ఇదే. దీని తర్వాత రైట్ అన్నమాట. మీరు ఇక్కడ రైట్ తీసుకోండి. మీకు ఎగ్జాక్ట్ నడుచుకుంటూ రావడానికి కరెక్ట్గా
10 minutes టైం పట్టింది. ఒకవేళ మీ బస్సులో వస్తే కనుక కోటి జీపీ వద్ద దిగితే అక్కడ నుంచి నడుచుకోవడానికి మీకు 10 minutes పట్టింది అంతే, నాట్ మోర్ దెన్ 10 minutes. అసలు పట్టినే పడు. ట్రాఫిక్ పోలీస్ అబిట్స్ ఇది ట్రాఫిక్ పోలీస్ అబిట్స్ కొత్త పెట్టారన్నమాట. మీరు మళ్ళీ ట్రాఫిక్ పోలీస్ అబిట్స్ పెట్టుకుంటే మీరు కన్ఫ్యూజ్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ జీపీ దగ్గర ఒక స్టేషన్ ఉంది, ఇదొక స్టేషన్ అనమాట. సో కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే మీకు నేను ఇది ఇండికేషన్ ఇవ్వలే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మీకు. ఇక చూసుకోండి, ఇక కొంచెం కెమెరా పైకి పెడుతున్నా మీకు వ్యూ ఉండాలని చెప్పేసి. ఇది హైదరాబాద్లో ఉన్న బిగ్గెస్ట్ సెల్ ఫోన్ స్ట్రీట్. లెఫ్ట్ అదే ఉన్నాయి, రైట్ అదే ఉన్నాయి. రకరకాల పౌచులు ఉంటాయి. యూ కెన్ సీ హియర్ పౌచెస్. అమ్మాయిల కోసం పౌచ్ మొత్తం ఉంటుంది. అన్ని పౌచ్లే, మీకు రకరకాల మీకు కావాల్సిన ప్రతి పౌచ్ ఉంటుంది. ఈ షాప్ మొత్తం పౌచ్లే ఉన్నాయి. ఈ లైన్ మొత్తం పౌచ్లే. మీరు కొనాలనుకున్నప్పుడు ఒకటే షాప్కి వెళ్ళకండి, ఒక 2-3 షాప్స్ తిరగండి. అంటే మీకు రావడం చాలా ఓపికతో రావాలి. ఓపికతో వచ్చి ఈడ మొత్తం అయ్యే ఉన్నాయి. సో మేము చాలా ఓపికతో వచ్చి ఒక 2-3 షాప్స్ తిరిగి అప్పుడు మీకు ఏ షాప్లో తక్కువ ప్రైస్ ఉందో చూసుకొని మీ బడ్జెట్కి ఏ షాప్ బాగుందో ఆ షాప్లోకి వెళ్ళి కొనుక్కోండి. మీరు రాందని ఒక షాప్కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ మీరు ఇట్స్ ఆల్ అబౌట్ బార్గెనింగ్. మీరు ఎలా బార్గెనింగ్ చేస్తుందని ఇంపార్టెంట్. వాళ్ళు పోవడం 500 అంటారు, మీరు 400 అనకండి, 250 చెప్పండి, హాఫ్ ప్రైస్ రాండి. సమ్ టైమ్స్ దానికి 100 రూపీసే చాలా ఎక్కువ, 100 రూపీస్ చాలా చాలా ఎక్కువ సమ్ టైమ్స్. ఇదిగోండి. మన ఇందాక గుర్తుందా, ఒక సిగ్నల్ నుంచి బయటకు వచ్చాను గుర్తుందా, ఆ సిగ్నల్ నుంచి ఆ ఏరియాలోకి వెళ్తుంది మనం మళ్ళా. సో ఈ ఏరియా మొత్తం మీరు ఇందాక ఏం చెప్తాను మీకు. సో సమ్ టైమ్స్ ఆ పౌచర్స్ మీకు 100 రూపీసే వర్త్ ఇట్, కానీ వాళ్ళు 500 అంటారు, 300 అంటారు, 400 అంటారు. మీరు ఆ అన్నదానికి ఇది కొంచెం బార్గెన్ చేయండి. మీ ఫోన్ డిస్ప్లే ఖరాబ్ అయింది, వాళ్ళు 500 అంటారు, మీరు 200 చెప్పండి, 300 అంటారు, 150 చెప్పండి. సో మీరు గట్టిగా బార్గెన్ చేస్తే మీకే బెటర్ ఆప్షన్. మనం ఆ గైడ్లో పోవాలి. చలో ఇప్పుడు మనం ఆ గైడ్లోకి వెళ్దాం. ఇందాక మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయినాం, మనం అదే దాంట్లోకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఆగు. మొత్తంగా అయితే నాకు జాబ్ దొరికింది. హ్యాపీగా వెళ్తే ఇంకా హ్యాపీగా. సో ఇదిగోండి, నన్ను అడితే ఇంకా ఈ స్టార్టింగ్ ఉందా ఇక్కడ బాగుంది రిపేరింగ్ కోసం, ఇక్కడ బాగా రిపేర్ చేస్తారు. ఇప్పుడు కూడా పోవచ్చు, ఇట్స్ గుడ్. ఈ లెఫ్ట్లో కూడా బాగానే ఉన్నాయి షాప్స్ అయితే కనుక. అగైన్ సేమ్ కదా, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ బార్గెనింగ్. మీరు ఎలా బార్గెన్ చేస్తారు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నాకు తెలిసి, నాకు ఐడియా ఉన్నంత వరకు మ్యాక్సిమం షాపులు కూడా రిపేరింగ్కి వీడికే వస్తాయి. మ్యాక్సిమం షాప్స్కి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే బయట షాప్ సెల్ ఫోన్ రిపేర్ షాప్ పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర ఫోన్స్ అన్ని రిపేరింగ్ ఇచ్చిన ఫోన్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి రిపేర్ చేయించుకుంటారు. ఎందుకంటే అంతా ఎక్స్పర్ట్స్ అనమాట. లెఫ్ట్లో, రైట్లో ఇది మీకు ఎప్పుడు రష్ ఉంటుంది, సాటర్డే రాకండి, సండే మోస్ట్లీ క్లోజే ఉంటాయి నాకున్న ఐడియా ప్రకారం. సాటర్డే క్లోజ్ ఉంటాయి, సండే క్లోజే ఉంటాయి, సాటర్డే ఓపెనే ఉంటుంది. అగైన్ ఇందా మీరు చెప్పేం గుర్తుందా, సేమ్ లొకేషన్ వచ్చా, కవర్ హబ్, ఏషియన్ మొబైల్స్, సన్ రైజ్.
ఇవన్నీ మీకు కనబడుతున్న ముందర అవన్నీ కూడా కవర్ షాప్సే. ఇవన్నీ కవర్ షాప్సే. ముందున్న మొత్తం కవర్ షాప్లే. రైట్లో మొత్తం కవర్ షాప్లే, సెల్ ఫోన్ కవర్స్. సో ఐ థింక్ సో వీడియో ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. ట్రాఫిక్ ఇరుక్కున్నాం. ఇటు పక్క కార్లు వేసుకొని రాకండి. ఎందుకు కొడుతున్నా హలో ఆరని అర్థం కాదు. కనబడుతుంది ఆగు నేను చెప్పేసి పొయ్యి ఆరం కొడుతుండు. ఇటు పక్క మీరు ఎప్పుడైనా సరే బైక్స్ మీద రాండి. బైక్స్ మీద, స్కూటీ మీద సేఫ్ సైడ్. లేదు బస్కి వచ్చినా హ్యాపీయే, కానీ కార్లో మాత్రం ఆ ట్రాక్ వేసుకొని రాకండి. ఇన్ కేస్ కార్స్ వేసుకొస్తే కనుక ముందు ఎక్కడైనా పార్క్ చేసుకొని రాండి. మీరు కార్లు వేసుకొని వస్తే పక్కా ఇరుక్కుంటారు. ఈ గదిలో కార్లు పోవు, ఓన్లీ బైక్స్ అయిపోతాయి. నోట్ ద పాయింట్. ఇంకో పాయింట్, సండే క్లోజ్ ఉంటుంది. సండే రోజు రాకండి. ఇంకో పాయింట్ మీకు అది. తర్వాత ఇంకేం చెప్పాలనుకున్నా, ఇప్పుడు వచ్చింది రాంగ్ రూట్. మనిషి తల్లి. సో కొంచెం మనం ముందుకే అవుదాం. ఇంకా ట్రాఫిక్ వల్ల. జగదీష్ మార్కెట్ కన్నా ఇంకా చీప్ ఎక్కడైనా చేస్తారంటే ఇంకొక లొకేషన్ ఉంది, అది మనము వెళ్దాం. నేను టైం చూసుకొని పోయేసి తప్పకుండా అక్కడ నేను అది కూడా మీకు వీడియో కవర్ చేస్తాను. మార్నింగ్ పూట మీకు వచ్చేసి వీళ్ళు మార్నింగ్ 10 నుంచి షాప్ స్లోగా ఓపెన్ చేస్తుంటారు. ఒక మేము మార్నింగ్ పూట అంటే ఆ టైం రాండి. నైట్ పూట మ్యాక్సిమం ఇప్పుడు టైం 8:52 అవుతుంది. సో మీరు 10 o'clock కల్లా వీళ్ళు 10 దాకా వీళ్ళు ఉంటారు. మీరు ఈవినింగ్ పూట ఇంకొచ్చినా ఇట్స్ ఫైన్, మీకు ఆ టైంలో దొరుకుతాయి. అగైన్ ఐఎమ్ సెయింగ్ కదా, మీకు ఇప్పటికీ నేను అది 6th time 7th time చెప్పడం. మీరు ఇక్కడికి వస్తే కనుక స్టార్ట్ డూయింగ్ బార్గెనింగ్. బేరం ఆడండి. బేరం ఆడితేనే మీరు ఇక్కడికి వచ్చినందుకు వర్త్ ఇట్. లేదా మీరు బయట చేయించుకున్నానికి ఇక్కడ కొనుక్కున్నానికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నా ఐఫోన్ పౌచ్ చూసారా? సో నాకు ఈ పౌచ్ ఎంత అయిందో మీరు గెస్ చేయండి. గెస్ చేసి కామెంట్లో పిన్ చేయండి. నేను ఈ ప్రైస్ ఎంతనో నేను మీకు రేపు ఇంకో వీడియో చేస్తాను, ఆ వీడియో చెప్తాను. ఈ పౌచ్ అడుగున్నాను, తర్వాత దీనికి స్క్రీను దాని ఏమంటారు ప్రొడక్షన్ గ్లాసెస్ ఎక్కడ ఇప్పించాను, స్క్రీన్ గార్డు మ్యాట్ ఫినిషింగ్ గార్డ్ ఎక్కడ ఇప్పించాను, ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. అప్పటిదాకా మీకు గెస్ట్ ఇది కూడా ఐఫోనే. దీని పౌచ్ కాస్ట్ ఎంత ఉంటుందో మీకు గెస్ట్ చేయండి, జస్ట్ కింద కామెంట్ చేయండి. అంటిల్ దెన్ ఐ హోప్ అన్నీ కవర్ చేశాను అనుకుంటా. మోస్ట్లీ నేను అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎలా రావాలో చెప్పాను, స్కూటీ మీద వస్తే ఎలా రావాలో చెప్పాను, బస్కి వస్తే ఎలా రావాలో చెప్పాను, బైక్ మీద వస్తే ఎలా రావాలో కూడా బైక్ మీద చెప్పలే. ఓకే, బైక్ మీద వస్తే మీకు గూగుల్ కూడా రావచ్చు, మీరు మీకు చూపించాను. ఐ హోప్ మీ అందరికి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాం. ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా వీడియోలు ఇంకైనా ఇంప్రూవ్ ఉంటే కనుక కైండ్లీ కింద కామెంట్ చేయండి, అది నేను ఇంప్రూవ్ చేసుకుంటా. థ్యాంక్ యూ. ఇంటికి వెళ్ళాక అగైన్ కనెక్ట్ అబిట్స్ చౌరస్తా. ఈ సిగ్నల్ ఏ జీపీఓ తర్వాత ఇక్కడ గ్రాండ్ హోటల్ ఒకటి ఉంటుంది. బిర్యానీ ఆసమ్ ఉంటుంది, ట్రై చేయండి. నేను తొందరలోనే మీకు ఈ ఫుడ్ రివ్యూ కూడా పెడతాను తొందరలో. ఐ థింక్ ఇంకో యూట్యూబర్ కెమెరా ఉంది. గుడ్ ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్లీ చాదర్ఘట్ చౌరస్తా దగ్గర ఉంది. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఒకవేళ మీరు చాలా దూరంలో ఉన్నారు, మీరు రాలేని పరిస్థితులు ఉంటే కనుక, మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక, అంటే మీకు డౌట్స్ ఉన్నా, లేదు బ్రో నాకు ఈ ఫోన్ ఉంది, ఆ ఫోన్ రిపేర్ చేయించుకోవాలి, ఇక్కడ ఎంత ప్రైస్ చెప్తున్నారు, అక్కడ ఎంత ప్రైస్ చెప్తున్నారు, కొంచెం కనుక్కో చెప్పమన్నా సరే నేను కనుక్కొని మీకు దీనికి చెప్తా. మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయొచ్చు, తర్వాత యూట్యూబ్లో ఈ వీడియో కింద కామెంట్స్ చేయొచ్చు. నేను పోయి మీకు వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఎంత కాస్ట్ అవుతుందో మీకు నేను డిఎం చేస్తాను. అంటూ దిల్షుక్ నగర్, ఎవరైతే దిల్షుక్ నగర్ నుంచి నా వీడియోస్ చూస్తున్నారో అందరికీ హాయ్. కైండ్లీ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది దిల్షుక్ నగర్ అనమాట. ఐ థింక్ ఇక్కడే ఈ ఏరియాలోనే బాంబ్ బ్లాస్ట్ అయింది. ఎగ్జాక్ట్ ఈ లొకేషన్ అనుకుంటా. ఇదేనా ఇక్కడ ఉంది
ఇక్కడే ఎగ్జాక్ట్ ఆ లొకేషనే బాంబ్ బ్లాస్ట్ అయింది అనమాట. 2013 అనుకుంటా, 13లోనో 14లోనో బాంబ్ బ్లాస్ట్ అయింది చూసిన అదే ఏరియా. కానీ చాలా మారిపోయింది. ఒక టైంలో మొత్తం ఇట్లా తాకుంటుండే ట్రాఫిక్ తీసినారు. ఇప్పుడు సమ్వాట్ కొంచెం మెట్రో పడింది, కొంచెం ట్రాఫిక్ తగ్గింది. బట్ అన్ని మెట్రో పడ్డా ఏం వచ్చినా ట్రాఫిక్ కదా. అసలే ట్రాఫిక్ రా అంటే ఇక్కడ ఇంకొక యాక్సిడెంట్ అయింది. దే ఆర్ ఫైటింగ్ బ్రో, కొచ్చుకుంటున్నారు. అక్క వామ్మో, ఈ ఎలక్ట్రికల్ స్తంభాలకి ఆడవాళ్ళకి దూరంగా ఉండాలని తీయండి రయ్య బండ్లు బయటికి, పక్కగా తీయండి అన్నా. సెటిల్ అయిపోయింది. అవి ఎట్లా వస్తున్నారు అన్నా, తీయన్నా. ఓర్ని ఇంకేమన్నా వస్తలేదు. పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. తీయన్నా. వామ్మో, ఆడ ఏదో చిన్న ఇష్యూ అయ్యి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు బండ్లు ఆపి చూస్తున్నారు ఏమైందా అని చెప్పి. ఫైనలీ గైస్, ఐ థింక్ మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు నా ఇన్ఫర్మేషన్ నచ్చుంటే కనుక ప్లీజ్ లైక్ మై వీడియో, share my video and subscribe my channel. Once again, thank you so much for watching this video. Have a great night and a good night. Take care.